హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. వన్ నైట్ స్టాండ్ పార్ట్ 10. అజయ్ ఎవరు? లాలస్కి ఏమైనా ఇబ్బందా? మరి చూద్దామా కథలోకి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తరా అన్నాడు వికాష్ కొంచెం దూరంలో లాలస్నే తినేసేలా చూస్తున్న అజయ్ని చూస్తూ. ఎవరిని? అజయ్నా అన్నాడు సాగర్. అజయ్ చూస్తున్న చూపుకి ఇటు లాలసులో చిరాకు, అటు పృథ్వీక్లో కోపం వస్తున్నాయి. లాలస సాగర్కి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మనం ఎంతసేపు ఉంటాం అంది. ఇప్పుడే కదా వచ్చాము, 1 గంటలో వెళ్ళిపోతాం, సరేనా అని. వికాష్, నువ్వు కూడా లాలసకి దగ్గరలోనే ఉండు, లాలస ఇలాంటి ప్లేస్కి రావడం తక్కువ అన్నాడు సాగర్. ఇంతలో అక్కడికి వచ్చిన దామినిని చూసి, వచ్చిందిరా బాబు అన్నాడు వికాష్. దామిని డైరెక్ట్గా పృథ్వీక్ని హగ్ చేసుకుని, ఓ పృథ్వీక్, నిన్ను చూసి చాలా రోజులయ్యింది, నేను నిన్నే వచ్చాను లండన్ నుండి అంది దామిని. దామినిని దూరంగా జరిపి లాలస్ వంక చూశాడు పృథ్వీక్. సాగర్ వికాసులతో మాట్లాడడంలో బిజీగా ఉండడంతో పృథ్వీక్ని చూడలేదు లాలస. అమ్మయ్య అనుకుని దామినితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, కొంచెం బిజినెస్ పార్టీ అని వచ్చా అన్నాడు. రేపు ఎక్కడైనా కలుద్దామా అంది. నేను కాల్ చేస్తా, ఇప్పుడే వచ్చినట్లున్నావు, పార్టీలో జాయిన్ అవ్వు, నాకు చిన్న పని ఉంది అని కావాలనే వాష్రూమ్ వైపు వెళ్ళాడు పృథ్వీక్. ఇట్స్ ఓకే అని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది దామిని. పృథ్వీక్ వెనకే వెళ్ళిన అజయ్, హాయ్ పృథ్వీక్, ఏమిటి కొత్త పెట్ట, చాలా బాగుంది, నీ పని అయితే నా దగ్గర పంపు అన్నాడు అజయ్. అజయ్, ఆ అమ్మాయి అలాంటి టైప్ కాదు, లాలస జోలికి వెళ్ళకు అన్నాడు కొంచెం సీరియస్గా. నీకు తెలియనిది ఏముంది పృథ్వీక్, అందరూ అదే టైపు, ముఖ్యంగా నీతో ఉన్న అమ్మాయిల సంగతి నీకు తెలీదా, నేను ట్రై చేసుకుంటా, నువ్వు అడ్డరాకు అన్నాడు అజయ్. నీకు లాలస కోసం అలా మాట్లాడడానికి ఎంత ధైర్యము, లాలస నా సొంతం, నాకు మాత్రమే సొంతం, లాలస కోసం ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాక్ అన్నాడు అజయ్ కాలర్ పెట్టుకొని. అజయ్ పృథ్వీని నడిపించుకొని, నీతో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా, ఓహో ఇంకా దాని మీద మోజు తీరలేదా, పర్వాలేదులే, ఈ రాత్రికి దాన్ని నాకు వదిలే అన్నాడు అజయ్. అది నాది, నీకు అర్థం కాదా, నువ్వు అనుకున్నట్టు లాలస అలాంటిది కాదు, ఇంకోసారి వేరే మాట లాలస కోసం మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు పృథ్వీ కోపంగా. అది చూద్దాం అని వెళ్ళిపోయాడు అజయ్ నవ్వుతూ. అవునరా, వాడు అన్నది నిజమే, నీతో వచ్చే ఏ అమ్మాయినైనా అలాగే అంటారు, లాలసనేమిటి, రేపు సంధ్య నీతో వచ్చినా సరే అన్నాడు సాగర్. అప్పుడు వచ్చిన సాగర్ అని గట్టిగా అరిచాడు. ఏమిరా, నిజం చెప్తే నీ కోపం వస్తుందా, ఆహా, నీ క్యారెక్టరు నీ దిగదార్చుకుంది కాక లాలసను కూడా అనేలా చేస్తున్నావు, అది తెలియక ఆ పిచ్చిది నీ వెనక తిరుగుతుంది అని లాలస దగ్గరికి వెళ్ళిపోయాడు సాగర్ వెళ్ళేసరికి లాలస అక్కడ లేదు. వికాస్, లాలసేది అన్నాడు సాగర్ కంగారుగా. ఎందుకురా కంగారు, వాష్రూమ్కి వెళ్ళింది ఇప్పుడే అన్నాడు వికాస్ క్యాజువల్గా. అమ్మయ్య అనుకుని చైర్లో కూర్చుని పృథ్వీకు అజయ్తో మాట్లాడిన మాటలు, లాలస నా సొంతం, నాకు మాత్రమే సొంతం అని అనడం గుర్తుకొచ్చి, ఇంకా ఎన్నో రోజులు లేదురా లాలస్కి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అని నవ్వుకున్నాడు తనలో తానే. లాలస వాష్రూమ్కి వెళ్ళింది అని అనబడి వెంటనే పృథ్వీకు వాష్రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ ఎవరూ కనపడకపోవడంతో కంగారుగా అటు ఇటు తిరుగుతూ సాగర్ కాల్ చేసి, సాగర్, అజయ్ ఎక్కడున్నాడో చూడు, లాలస కనపడడం లేదు, క్విక్ అని కాల్ కట్ చేశాడు. వెంటనే సాగర్ వికాస్ చుట్టూ చూస్తూ అజయ్ అక్కడ లేకపోవడంతో వాళ్ళు కంగారు పడుతూ వాష్రూమ్ వైపు వెళ్ళారు. అక్కడ గాడ్ చెప్పడంతో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు ఇద్దరు. పృథ్వీ కంగారుగా చుట్టుపక్కల చూస్తూ, ఎక్కడా ఉన్నాడు, వాడి సంగతి తెలిసి కూడా నిన్ను ఒంటరిగా వదిలేశాను అని కళ్ళ వెంట నీళ్ళు వస్తుంటే పిచ్చోళ్ళ ఎదకడం స్టార్ట్ చేశాడు అన్ని చోట్ల. ఇంతలో ఒక గార్డు కంగారుగా వచ్చి, సార్, ఒక అమ్మాయిని అజయ్ సారు లాక్కుని తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఆ అమ్మాయి మీ పేరే పిలుస్తుంది, నేను ఆపితే నన్ను కొట్టి తీసుకుని వెళ్ళారు, ప్లైపోర్కి వెళ్ళారు సార్ అన్నాడు గార్డ్. పృథ్వీకి వెంటనే ప్లైపోర్కి వెళ్ళాడు. అక్కడ చాలా రూమ్స్ ఉండడంతో లాలస ఏ రూమ్లో ఉందో అర్థం కాక ఒక్కో రూము స్పీడ్గా చెక్ చేస్తూ ఉండగా ఒక రూము నుంచి వచ్చిన అరుపుకి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అజయ్ కంగారులో రూమ్ లాక్ చేయకపోవడంతో డోర్ ఓపెన్ చేసిన పృథ్వీకి అక్కడ చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. లాలస చేతిలో చాక్ పెట్టుకుని, దగ్గరికి వస్తే చంపేస్తాను అంది లాలస కోపంగా. ఏమిటి, చిన్న చాకుతో బెదిరిస్తున్నావా అని నవ్వి, నేను పృథ్వీ కన్నా ఎక్కువ మనీ ఇస్తా అన్నాడు అజయ్.
నేను పృథ్వీక్ని ప్రేమిస్తున్నాను. అయినా నేను కనపడలేదని ఇప్పటికే తెలిసే ఉంటుంది. పృథ్వీక్ నా కోసం వస్తాడు. అప్పటి వరకు ఈ చాక్ చాలు నా సేఫ్టీకి అంది లాలస. లాలస దగ్గరికి వస్తూ నేను చూస్తాను నా నుండి ఎలా వెళ్తావో అని దగ్గరికి వస్తూ లాలస చేతిలోని చాకుని తీసుకుని కింద పడేసి లాలసని పట్టుకున్నాడు అజయ్. అప్పుడే లోపలికి వచ్చిన అజయ్కి ఒక పంచి ఇచ్చాడు పృథ్వీక్. ఒక దెబ్బకి కింద పడిన అజయ్ని చూసి నీకు ముందే చెప్పాను లాలస అలాంటి అమ్మాయి కాదు అని. ఇంకోసారి లాలస దరిదాపుల్లోకి వస్తే ఎందుకు పని చేయకుండా చేస్తాను, మైండ్ ఇట్ అని అన్నాడు పృథ్వీక్ కోపంగా. అజయ్ అక్కడి నుండి కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. పృథ్వీక్ను చూడగానే ఏడుస్తూ గట్టిగా హక్ చేసుకుంది. పృథ్వీక్కి లాలస భయం కనపడడంతో పృథ్వీక్ కూడా హక్ చేసుకుని నేను వచ్చాను కదా నీకేమీ అవ్వదు అన్నాడు. ధైర్యం చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ వికాస్ వాళ్ళని సాగర్ నవ్వుతూ వికాస్ ఆశ్చర్యంగా చూశాడు. వాళ్ళని చూసి దూరంగా జరిగారు ఇద్దరు. నేను నీకు ఏం చెప్పాను, ఎక్కడికి వెళ్ళకు మాతోనే ఉండని చెప్పానా, మాట వినవు, తొందరగా రండి అని లాలసతో చెప్పి మీరు ఏం చేస్తున్నారు, లాలసను చూసుకో ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్తే ఎక్కడికి వెళ్ళారు, నన్ను తిట్టడం కాదు చెప్పింది చేయాలి అని సాగర్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పృథ్వీక్. అంటే బావగారు పృథ్వీక్నా అన్నాడు వికాస్ ఆశ్చర్యంగా. ఇప్పుడు అర్థమైందా అని. ప్రాబ్లం ఏమీ లేదు కదా, కంగారు పడ్డావా, మాదే తప్పు, నిన్ను ఒంటరిగా వదలవలసింది కాదు అన్నాడు సాగర్. మనం వదిలేసిన పృథ్వీకి వదలలేదు కదరా, వాడిలో ఒక అమ్మాయి కోసము ఎంత తపన ఫస్ట్ టైం చూస్తున్నా. లాలస వాడు ఎంత అదృష్టవంతుడో, నువ్వు వాడికి దక్కడం నీకు కూడా అంతే అదృష్టవంతురాలివి అన్నాడు వికాస్. ఇది ఎంతో దూరం నుంచి చూస్తున్నా దామిని అంటే అందుకేనా నేను దగ్గరికి వస్తే దూరం పెట్టాడు, చూస్తా నన్ను కాదని దీనికి ఎలా దగ్గర అవుతాడో అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది దామిని. ఒక అమ్మాయి కోసం నన్ను కొడతావు కాదు, నిన్ను చూస్తుంటే ఆ లాలసని ప్రేమిస్తున్నట్లు ఉంది, అది కూడా నేను ప్రేమిస్తున్నా అంటుంది, మీరు ఎలా ఒకటి అవుతారో నేను చూస్తా అనుకున్నాడు అజయ్. ఇప్పుడు దామిని అజయ్ ఒకటవుతారా, దామిని అజయ్ పృథ్వీక్ లాలసని విడదీస్తారా, మరి తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ మనం వినవలసిందే. నా ఆలోచనలను అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ వన్ నైట్ స్టాండ్. దీని మీద ఎవరికి రైట్స్ లేవు, నాకు మాత్రమే సొంతం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.